బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్న కన్నడ నటి రన్యారావుకు భారీ షాక్ తగిలింది. డిఆర్ఐ అధికారులు ఏకంగా 102 కోట్ల జరిమానా విధించారు. ఈ కేసులో మరో 3 నిందితులు కూడా ఉన్నారు. వారిపైన కలిపి మొత్తం 270 కోట్ల పెనాల్టీ విధించారు. జైల్లో ఉన్న ఆమెకు నోటీసులు కూడా అందజేశారు. ఈ వ్యవహారం కన్నడ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది మార్చి మొదటి వారంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గత మార్చిలో అరబ్ దేశాల నుంచి బంగారం అక్రమంగా తరలిస్తూ ఎయిర్పోర్ట్ తనిఖీల్లో పట్టుబడింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న సమాచారంతో నిఘా పెట్టిన డిఆర్ఐ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తొలుత బుకాయించిన ఆమె అధికారుల సోదాల్లో మరింత బంగారం పట్టుబట్టడంతో నీళ్లు నమిలింది. తనకు తెలియదని, తాను అమాయకురాలనని వాపోయింది. తనను ట్రాప్ చేశారని ఆరోపించింది. దుబాయ్ నుంచి అక్రమంగా తరలించినట్లు బలమైన సాక్ష్యాధారాలు ఉండడంతో ఆమె ఇంటితో పాటు ఆమెకు సహకరించిన వారి ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు జరిపారు. మరింత బంగారం దొరికింది. మొత్తం 14.3 కిలోల బంగారం పట్టుపడింది. దీంతో నటి రన్యారావు ఇతరులతో కలిసి బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఆరోపణలు రుజువు కావడంతో ఏడాది జైలు శిక్ష విధించారు. తాజాగా ఇదే కేసులో మనీ లాండరింగ్ చట్టాల కింద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారించి భారీ షాక్ ఇచ్చింది. నటి రన్యారావుకు ఏకంగా 102 కోట్ల జరిమానా విధించారు. బంగారం స్మగ్లింగ్ విషయంలో నటి రన్యారావుకు సహకరించిన హోటల్ యజమాని తరుణ్ కొండరాజుకు 63 కోట్లు జరిమానా. రన్యారావు వద్ద అక్రమంగా బంగారం కొన్నందుకు నగల వ్యాపారులు సాహిల్ సకారియా, భరత్ కుమార్ జైన్లకు 56 కోట్ల జరిమానా కలిపి 3 నిందితులకు మొత్తం 270 కోట్ల పెనాల్టీ విధించారు. జరిమానా డబ్బులు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు నోటీసులను జైలుకు వెళ్లి అందజేసినట్లు డిఆర్ఐ అధికారులు ప్రకటించారు. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ స్మగ్లింగ్ నిరోధక బోర్డు దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. జైల్లో ఉన్న రన్యారావుపై కొత్తగా వచ్చిన ఈ జరిమానా కన్నడ సినీ వర్గాల్లో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.